హి ఓం. ఇప్పుడు చెప్పబోయే శ్లోకం విష్ణు సహస్రనామాలోని 72వ శ్లోకము. ఈ శ్లోకాన్ని జ్యేష్ఠ నక్షత్రం 4వ పాదం వృశ్చిక రాశి వారు ప్రతినిత్యం పఠించినచో సకల దోషాలు, గండాలు, ఆపదలు తొలగి జీవితంలో అన్నింటా విజయం పొందుతారు. జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు వృశ్చిక రాశికి చెందుతాయి. జ్యేష్ఠ నక్షత్ర అధిపతి బుధుడు. గణము రాక్షస గణము. శ్లోకము మహాక్రమో మహాకర్మ మహాతేజ మహోరగః మహాక్రతుర్మహాయజ్వా మహాయజ్ఞో మహాహవిః మహాక్రమో మహాకర్మ మహాతేజ మహోరగః మహాక్రతుర్మహాయజ్వా మహాయజ్ఞో మహాహవిః. మహాక్రమః మహాకర్మ మహాతేజ మహోరగః మహాక్రతుః మహాయజ్వా మహాయజ్ఞః మహాహవిః. తాత్పర్యం: తన అడుగులతో విశ్వమంతటిని ఆక్రమించినవాడు, సృష్టి ఆది మహాకర్మలను నిర్వర్తించువాడు, గొప్ప తేజస్సు గలవాడు, గొప్ప సర్పరూపమున ఉన్నవాడు, గొప్ప క్రతువులు అనగా యజ్ఞాలు తానే అయి ఉన్నవాడు, లోక కళ్యాణార్థమై యజ్ఞాలు నిర్వర్తించేవాడు, గొప్ప యజ్ఞం తానే అయి ఉన్నవాడు, గొప్ప హవిస్సులను స్వీకరించువాడు శ్రీమన్నారాయణుడు.